నమస్తే ఫ్రెండ్స్, చూడండి మనకి చలికాలం వచ్చేది చలికాలం కదా. చలికాలంలో మనకి చామంతులు, బంతులు ఎక్కువగా పూస్తాయి. తర్వాత కూరగాయలు కూడా మనకి చలికాలంలోనే బాగా వస్తాయి. ఎప్పుడైతే మనకి పూత స్టార్ట్ అవుతుందో ఈ ఎఫిడ్స్ అంటారు కదా, పేనుబంక అంటారు, అవి మొక్కలకి మొదలైపోతాయి. మనకే కదండి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సమస్య ఎదురవుతుంది. చూడండి, ఈ విధంగానే ఉంటుంది అన్నమాట. చూసారా నల్లగా ఎలాగా అయిపోయిందో మొక్క, చూడడానికి కూడా బాగుండదు. అయితే ఇది ఒక్క నైట్లోనే మొత్తం పక్క మొక్కలకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చూసిన వెంటనే దీనికి కేర్ తీసుకోవాలి. దీనికి ఏ విధంగా కేర్ తీసుకోవాలనే విషయాన్ని నేను చెప్తాను. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, ఈ పక్క మొక్క ఉంది, దీనికి ఇంకా స్ప్రెడ్ అవ్వలేదు. ఇది బాగానే ఉంది. మనం కనుక నెగ్లెక్ట్ చేస్తే ఈ మొక్క అంతా మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనం ఏంటంటే ఈ చలికాలంలోనే మనకి చాలా వరకు పువ్వులు, పళ్ళు, కూరగాయలు అన్నీ బాగా వస్తాయి. ఈ ప్రాబ్లం కూడా వస్తుంది. దీన్ని ఏ విధంగా నివారించాలంటే, చూసారా షాంపూ, ఏ షాంపూ అయినా పర్వాలేదు, మనం యూజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా కుంకుడుకాయ రసం కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకు అందుబాటులో ఏది ఉంటే అది మనం యూజ్ చేసి ఇది నివారించుకోవచ్చు అనమాట. ఈ షాంపూలో వాటర్ వేసి తర్వాత ఇంకొకటి వీడియో మిస్ అయిందండి. అదేంటంటే డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్. డీప్ ఫ్రై చేసిన ఆయిల్ లేకపోతే నార్మల్ ఆయిల్ అయినా మీరు వేసుకొని ఒక స్పూను చూడండి మొత్తం అంతా కలుపుకొని ఈ విధంగా స్ప్రే చేసుకోవాలి. ఎక్కడైతే మనకి ఆ ప్రాబ్లం కనిపిస్తుందో అక్కడ ఇలా ఈ విధంగా స్ప్రే చేసుకుంటే తొందరగా తగ్గిపోద్దండి. పక్క మొక్కలు కూడా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. మొక్కలు కూడా హెల్తీగా ఉంటాయి. మనకి పూత చక్కగా కాత కూడా ఉంటుంది. చూడండి, నేను చూపిస్తున్న విధంగా ఇలా వేలితో అనుకుంటూ మొత్తం అంతా స్ప్రే చేసుకోండి. మొత్తం అంతా పోద్దనమాట. ఈ లిక్విడ్ బాగా పనిచేస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధమైన ప్రాబ్లం కనుక మీకు ఉంటే మొక్కలకి మొత్తం ఎక్కడైతే మనకి ప్రాబ్లం ఉందో మొత్తం అంతా కూడా మీరు అలా స్ప్రే చేసుకోవడమే. ఇంతేనండి ఈరోజుకి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.